తెలంగాణ అమరవీరుల ఆశయాలను జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ జయంతులు ఏం లేవు కదా ఇలా అదే దొడ్డి కొమరే మూవీ పోస్టర్ లాంచింగ్ అవునవును
जरा जरा आगे लो थोड़ा आगे लो సరిపోదు సరిపోదు ఇక్కడ సరిపోదు ములుగు జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్రపై సినిమా నిర్మాణంలో భాగంగా ఈరోజు ములుగు జిల్లా దొడ్డి కొమరయ్య సహ నిర్మాతలు 26 మంది ప్రతి ఒక్కరూ 10,000 రూపాయల పెట్టుబడితో ఈ సినిమా నిర్మాణంలోకి సహ నిర్మాతగా చేరారు. వారు ఇక్కడ ముఖ్యంగా అలా కొంచెం ఇది ఉండండి, ఇంకా గ్యాప్ ఉండండి. మేకల మహేంద్ర గారు ఇప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ జిల్లా సహ నిర్మాత జగదీష్ గారు కూడా మధ్యలోకి రండి. ఆ జెండా వారికి ఇవ్వండి, ఆ మేడం వారికి ఇవ్వండి. అదేవిధంగా దొడ్డి కొమరయ్య సినిమా సహ నిర్మాత మునీర్ ఖాన్ కూడా వీరు నలుగురు, పావని గారు, శోక్లా గారు, వాళ్ళు నలుగురు అక్కడ ఉండండి. ఆ పోస్టర్ లాంచింగ్ అది పోస్టర్ ప్రింటింగ్ సార్, ఆ పోస్టర్ అన్నా మీరు మధ్యలో ఉండండి. ప్రస్తుతం మీరు గౌరవ సలహాదారులు పట్టుకోవాలి ప్రభాకర్ గారు, మీరు అక్కడ పట్టుకోండి దాన్ని. అట్లా కాదు, మొత్తం ఓపెన్ చేసి పట్టుకోమండి. ఓకే ఇటు చూడండి. ఒకసారి అమ్మా ఒకసారి ఓకే ఎలా ఉండండి, వెళ్ళండి ఫాస్ట్. ఓకే ఇటు చూడండి సార్. ఇప్పటికైనా తెలంగాణ వీళ్ళ చరిత్రలు బయటికి రావాలని దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో సంపన్న వర్గ ప్రజలు ఎవరైతే సినిమాలు ఈరోజు ములుగు జిల్లాలో 17వ జిల్లా రాష్ట్ర ఆవిష్కరణ ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. తెలంగాణ వీళ్ళ చరిత్రలు బయటికి ఓకే ఇటు చూడండి సార్, ఇటు చూడండి, అలాగే ఉండండి. సార్ ఇటు వెయిట్ ఇప్పుడు నుంచి ర్యాలీగా నిలిచిపోయి
చాకరి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు శ్రీకాంతాచారి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన అందరికీ అమర వీరులకు తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య అమర వీరులకు తెలంగాణ సాయుధ పోరాటంలో
सोहन भाई यादव ఫుల్గా దొరికింది సిస్టర్ పోనీ 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 ఇబ్బంది అవుతుంది అక్కడికి వెళ్ళిపోదాం రాము Thank you.
స్టూడెంట్స్ అట్లే. ఇది వీర తెలంగాణ సాయుధ పొగలెక్కిన పొలికే రావి నారాయణ సమరానికి చమురాయే తల్లి చాటని పైన కూడా ఒక బిట్ తీసుకుపోయేది అంత పర్ఫెక్ట్గా ఉండదు కానీ ఏముండదు, ఒక బిట్ వస్తుంది. కానీ ఆ బొమ్మ చూపిస్తా చూడన్నా, ఎంత బాగుంది తెలుసా. ఈ మధ్యకాలంలో తీసిన ఫోటోలో అసలు బాగుందండి. ఇక చూడు, ఈ తీసి ఇట్లా మొత్తం బాగుంది. అందుకనే పైకి రమ్మన్నా చూడట్లేదు. ఆయన ఎవరో కాదు, అవునంటగా ఈ టీషర్ట్. ఈ అంకుల్ కూడా బాగా సింగిల్ మీరు నడుచుకుంటారా అండి ముందే పోయేటప్పుడు నన్ను తీసుకెళ్తారా? కాలేండి, లేకపోతే డిక్కీలో అయినా పెడుతుంది. ప్రోగ్రామ్
జమాల మూయలగా ఊరు నిజం రాజులను తరిమిన పోరు మంచం దొరకి వాళ్ళు తన బానిసత్వపు చరమగీతమై పెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం ఆ వీరుల గన్నెమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ రావు లోపల కూర్చుంటే రావు ఇది దిగాల్సిందే. ఎవరు తింటున్నా నీకు లోపల కూర్చుంటే చెప్పరాని కూతులనే తిడితే చెప్పరాని కూతులనే తిడితే అట్రండి కలిసి రండి సమరానికి సమురాయే తల్లి చాకలి ఐలమ్మ ఆయుధమై అడుగేసే రుట్ల కమలమ్మ కలిపి మంచిగా హైలైట్ వస్తుంది బుర్రలు అయిపోతుంది మళ్ళీ లేట్ అవుతుంది మనకి వచ్చేయండి రండి పోతానా వచ్చేయండి పోతాం కొంచెం సైడ్లో అది టమాటే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చెప్పాలి ఎందుకంటే మీరు ఇప్పుడే భోజనం చేసాం కొంచెం రీఛార్జ్ అయిందా లేదా అనేది కోసం గుడ్ ఆఫ్టర్నూన్ జై భీమ్ ఆనాటి తెలంగాణ రైతాంగ
సాయుధ పోరాట వీరుడు, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ తొలి అమరుడు. తన అమరత్వం వయస్సు 19 సంవత్సరాలు మాత్రమే. ఆనాడు ఆ పోరాటానికి నాంది పలికిన వ్యక్తి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు. వారి జీవిత చరిత్ర మీద 1000 మంది సంపన్న వర్గాల ప్రజలతోటి ఈ సినిమా నిర్మాణం జరగబోతుంది. దాంట్లో భాగంగా ప్రతి జిల్లా నుంచి 26 మందిని సహాయ నిర్మాతలుగా 10,000 పెట్టుబడితో తీసుకొని ఏదైతే సంకల్పంగా తీసుకున్నారో ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం మరియు దొడ్డి కొమరయ్య పాత్రధారుడు మహాలక సేనాపతి గారి యజ్ఞాన్ని మనందరం స్వాగతిస్తూ ఇప్పుడు ఈరోజు ములుగు జిల్లా కేంద్రంగా మహనీయుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వారిని స్మరించుకొని అదే వేదికగా ఈ దొడ్డి కొమరయ్య ములుగు జిల్లా సినిమా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సినిమా వాల్ పోస్టర్ని ఆవిష్కరించున్నాము. ఆ తర్వాత రిటైర్డ్ ఉద్యోగస్తు సంఘం భవనం ములుగు జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. 1 గంటలో ఈ కార్యక్రమం మొత్తం పూర్తవుతుంది. ముందుగా ఏదైతే మనం అనుకున్నామో మహనీయుల చరిత్రని వారిని స్మరించుకుంటూ ముందుగా చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా ములుగు జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా సహనిర్మాత, సినిమా నిర్మాణ కమిటీ భూపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భూపతి గారు, భిక్షపతి గారు, దొడ్డి కొమరయ్య సినిమా ములుగు జిల్లా గౌరవ సలహాదారుడు జంపాల ప్రభాకర్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, సారీ మేకా మహేందర్ మాజీ సర్పంచ్ గారు, అన్న ప్రజెంట్ సర్పంచ్ గారు. ఓకే, అదేవిధంగా దొడ్డి కొమరయ్య భువనగిరి ఈ ములుగు జిల్లా దొడ్డి కొమరయ్య సహ నిర్మాతలు ములుగు జిల్లాలో యలమంద జగదీష్ గారు, జీడిమండ్ల పావని గారు, ముగుడు శ్రీదేవి గారు, ఎవరి సహాయ నిర్మాతలు వచ్చి ఉన్నారో గుబ్బవేల అక్షయ్ గారు, ఎంఏ మునిమారి అయ్యే, అదేవిధంగా కోదమ చైర్మన్ అంజూర్య గారు, అంకిత అంజూర్య గారు. ఆ మహనీయులకి పూదండ వేసిగా అక్కడ ఒక్క నిమిషం ఇది కవర్ చేసుకోండి. ఓకే, భువనగిరి సహాయమాత కత్తుల గాలయ్య గారు. సార్ రండి గాలయ్య గారు. ఓకేనా? హాయ్ అన్నా, అన్న గారు, మన పర్సనల్ కెమెరామెన్ ఉన్నారు. దయచేసి ఎవరు సెల్ఫీగా కాకుండా ఉంటే అది కెమెరా లెన్స్ కెమెరా, అది హెచ్డి కెమెరా ఉంటుంది, మంచిగా ఫోటోలు వస్తాయి. ఓకే ఓకే, చూడండి. ఓకే రైట్, ఓకే, క్యారీ ఇటు చూడండి. చూడండి సార్.
వెయిట్ వెయిట్ ఓకే అందరూ అంతే ఉండండి. ఇప్పుడు పూలదండ జగదీష్ గారు మీరందరూ మాయల పూలదండ ఎత్తుకుంటున్నారు ముందుగా 1 by 1 రండి. మీ నలుగురు వచ్చారు ముందుగా. అన్న భూపతి గారు, భిక్షపతి గారు ఇస్తుండండి సార్. తీసుకో జగదీష్ అన్న ఓకే చూడండి మీరు వెళ్ళి ఆ సీట్లో కూర్చోండి. అమ్మ మీరు ఉండండి. ఒకళ్ళొకరు దాన్ని వేసుకోండి. పూలు వేసుకోండి. మేడం మీరు జరగాలి, అక్కడ జరగండి. కూర్చో మేడం, కూర్చోండి మేడం. మేడం మీరు కూర్చోండి. రండి ఒక్కొక్కరు అండి, ఇంతసేపు కాదు అట్లాంటి ఇంతసేపు కూర్చుంటే ఓకే ఈరోజు మహనీయులు వారి చరిత్ర అంటే కనుమరుగైపోతున్న చరిత్రని మళ్ళీ మన తరంతోటి అంతరించకుండా ఈ పాప చూడండి, ఆడుకునే పాడుకునే వయసులో మరి ఆ తల్లిదండ్రులు ఆ పాపను తీసుకొని వచ్చారు. ఈరోజు ఆ పాప వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తుంది. రేపు ఎక్కడో చూడండి, ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉంటారంటే
ఈ కార్యక్రమం ఏంటో కూడా తెలియని వయసులో ఒక సహనిర్మాతగా మహనీయుల చరిత్ర తీయడంలో ముందుకు వచ్చినందుకు వారి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఆ పాప కూడా మనం అభినందన తెలియజేస్తూ మరి ఈ నలుమూలల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఈ సినిమా రిలీజ్ కంటే ముందే మనం ప్రచారంగా ఉండాలని ప్రచారకర్తలుగా ఈ సహాయమాతలుగా మనమే ప్రచార కార్యకర్తలుగా మనమే రేపు ఈ సినిమా విడుదల సమయంలో కూడా మన వంతుగా ఇది నా సినిమా నేను సహాయమాతగా ఉన్నాను అని మనం ఎక్కడైతే నిర్మాణాత్మకంగా ఉంటామో స్థానికంగా ఉంటామో వాళ్ళందరినీ కూడా మనం ఈ సినిమాలకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. దానికంటే ముందుగా 1000 మంది సపండ వర్గాల ప్రజలతోటి ఈ సినిమా నిర్మాణాన్ని తీస్తున్న భాగంగా సేనాపతి గారికి మనం అందరం కూడా మాది ఖమ్మం జిల్లా అంటే 150 కిలోమీటర్లు. మీరెవరో మాకు తెలియదు. మేడం గారు మన యాదాద్రి భువనగిరి జిల్లా మేడం గారు జనగామ నుంచి ఇట్లా వచ్చి ఉన్నారు. సపండ వర్గాల ప్రజలు సినిమాలు చూడటం కాదు సినిమాలు తీస్తారు అని ఈ సినిమా ద్వారా మనందరం కూడా నిరూపించబోతున్నాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ 1000 మంది సహాయ మాతల్లో ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఈ బహుజన సపండ వర్గాల సినిమా దొడ్డికమైన సినిమా ఎప్పటికి కూడా ప్రపంచ సినిమా చరిత్రలో 1000 మంది సహాయ మాతలుగా సినిమా తీసింది మనం మొత్తం సద్వినియోగం చేసుకొని ఇప్పుడు 17వ జిల్లా వాల్పోస్టర్ మనం ఇక్కడ జరుపుకున్నాము. మొట్టమొదటిగా ఖమ్మంలో జరిగింది, రెండోది జనగామ, మూడోది మహబాద్, నాలుగోది కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, ఐదోది హైదరాబాదు, ఆరోది నల్గొండ, 7 సూర్యాపేట, 8 శంషాబాదు. ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు 17వ జిల్లాగా మనం ఇక్కడికి వచ్చాము. మీరందరూ ఇంకా రేపు రాబోయే రోజుల్లో కరీంనగర్ అదేవిధంగా పక్క జిల్లాలో కూడా జరుగుతూ ఉంటుంది. పక్క జిల్లాలో వెళ్ళినప్పుడు మేము ఎట్లయితే వచ్చామో అట్లా పక్క జిల్లాల నుంచి కూడా సహకారం ఖచ్చితంగా సేనాపతి గారు ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సేనాపతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అసలు 1000 మంది ఎందుకు మనం జతకట్టాలి అనే ఉద్దేశంతో పూర్తిగా కులంకుశంగా చెప్తారు. అనంతరం సహాయమాతో చేరిన వారందరితో కూడా ఒక విషయం మాట్లాడటం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి సహాయమాతలకి చిరు సత్కారం ఉంటుంది. అదేవిధంగా సన్మాన పత్రం ఇస్తారు. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సమ్మక్క సారక్క ములుగు జిల్లా దొడ్డికమయ్య సినిమా రాంగ్ పోస్టర్ ఆవిష్కరణకు వచ్చిన మా ములుగు జిల్లా సహ నిర్మాతలకు, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా సహ నిర్మాతలకు, అలాగే ఖమ్మం జిల్లా సహ నిర్మాతలకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహ నిర్మాతలకు, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ సహ నిర్మాతలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇది మనకు 17వ జిల్లా పోస్టర్ లాంచింగ్. నిజంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కడిగా బయలుదేరిన నేను ఈరోజు 17 జిల్లాల్లో పోస్టర్స్ ఆవిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాను. నా గోల్ ఒకటే, ఈ గడ్డ చరిత్రను మనం చెప్పాలి, ప్రపంచానికి చెప్పాలి అన్నదే నా ఒక ముఖ్యమైన ఉద్దేశం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నది ప్రపంచ పోరాటాలకు దిక్సూచిగా నిలిచింది, అంటే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అలాంటి గొప్ప చరిత్ర మనం తెలుసుకోలేకపోతున్నాం. అంత గొప్ప గడ్డ మీద బతుకుతున్న మనము ఈ గడ్డ చరిత్రను తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ చరిత్రను ఈ జనరేషన్కి, వచ్చే జనరేషన్ చెప్పాలన్న ఆలోచనతో ఈ నిర్మాణం చెప్పడం జరిగింది. చెప్పాలన్న ఆలోచనతో ఈ మూవీ స్టార్ట్ చేశాను. సాధారణంగా ఈ సినిమా ఒకరితో ఇద్దరితో తీయొచ్చు, పెద్ద విషయం కాదు, ముగ్గురు పెడితే సినిమా తీయొచ్చు. కానీ ఒక తెలంగాణ బిడ్డగా నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం అయితే ఆ బిడ్డలంతా చనిపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళ త్యాగాలు మనమే చెప్పాలి, తెలంగాణ ప్రజలే చెప్పాలి అన్నది నా ఫస్ట్ ఉద్దేశం. రెండవది ఏంటంటే తెలంగాణలోని చిత్ర పరిశ్రమ ఉన్నా కూడా తెలంగాణ కళాకారులని ఇండస్ట్రీ వైపు రానియండి. ఎందుకు తెలంగాణ కళాకారులు
కి చేత కదా యాక్టింగ్ చేయడం, పాట పాడడం చేత కదా, లేకపోతే పాడడం చేత కదా. స్వతంత్రం వచ్చి మనకి 72 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఎందుకు మనకు తెలంగాణ తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానం లేదు మనకి అన్న రెండో బాధ. మూడోది ఏంటంటే ఈ రకంగా మనమంతా ఏకమై ఇక ఈ నుంచి మనం చరిత్రలు తీయాలి, చెప్పాలి అన్న ఆలోచనతో ఈ మూమెంట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈ జిల్లాలో అడుగుపెట్టినప్పుడు నాకు పరిచయమైన ఏకైక వ్యక్తి ముంజాల భిక్షపతి గౌడ్ అన్న. నాకు ఫస్ట్ పరిచయం. అన్నకు నేను ఫోన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ రికవర్ చేసేటప్పుడు అప్పుడు అన్న పరిచయం అయ్యారు. సో మళ్ళీ ఈ సహజ మాతల చేరికల కోసం నేను ఈ జిల్లాకు వచ్చినప్పుడు అన్న ఒక 3 రోజులు నాతో పాటు ఉండి ఒక 3 days ఇద్దరం కలిసి తిరిగాము. ఒక 3 రోజులు కంప్లీట్గా ములుగు మొదలు తిరిగాము. ఆ రకంగా మా చైర్మన్, మా ములుగు జిల్లా చైర్మన్ ముంజాల భిక్షపతి గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అన్న ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే మీరు కూడా కారణమే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మనము ఇప్పటికైనా తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలి, మనం కూడా చిత్ర పరిశ్రమలోకి వెళ్ళాలి, మనం కూడా సినిమాలు తీయాలి, మనం కూడా వచ్చే లాభాలు తీసుకోవాలి. ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజలంటే కేవలం సినిమా చూసే వాళ్ళకి మిగిలిపోయాం కాబట్టి దయచేసి అది కాదు, మేము కూడా సినిమాలు తీస్తాం అని ఒక మెసేజ్ పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఆంధ్ర వాళ్ళకి మనం అంటే ఒక హేళన. ఇప్పటి వరకు నేను దాదాపు 21 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాము. వాళ్ళని మనం ఎంత చిన్నగా చూస్తారంటే అంత చిన్నగా చూస్తారు. వీళ్ళకి ఏం చేత కాదు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు మేము తీస్తే చూస్తారు అన్న భావంతో వాళ్ళు ఉంటారు. సో నాకు అక్కడ ఉన్నప్పుడు అనిపించింది, అది మనం ఏం చేయలేమా, అసలు వీళ్ళు మనల్ని ఇంత చురుకపోతే చూస్తుంది కదా, మనల్ని ఇంత అవమానిస్తుంది కదా, మన డైరెక్టర్ని ఎవరికి పైకి రానియట్లేదు, నిర్మాతలు రానియట్లేదు, ఆర్టిస్టులు రానియట్లేదు, మరి ఎట్లా మనం ఎదగడం అని బాగా ఆలోచన చేసినప్పుడు మనం ఎందుకు ఒక వేదిక మీద రాకూడదు, అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి మనమే సినిమాలు తీసుకోకూడదు, మనమే ఆ సినిమాలు ఎందుకు యాక్టింగ్ చేయకూడదు, మనమే ఆ సినిమాకి వచ్చే లాభాలు ఎందుకు తీసుకోకూడదు అన్న ఆలోచనతో స్టార్ట్ అయిన ఒక మూమెంట్ ఈరోజు 17 జిల్లాల్లో పోస్టర్లు ఆవిష్కరణ కారణమైంది. త్వరలోనే మిగతా 16 జిల్లాల్లో పోస్టర్స్ లాంచింగ్ చేసుకొని రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళిపోతాం. కాబట్టి నేను మాత్రం ఒకటి చెప్పగలుగుతాను, ఈరోజు ఈ నిర్మాణంలోకి వచ్చిన మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం ఒక లవ్ స్టోరీ తీయట్లేదు, మనం వేరే రకమైన సినిమా తీయట్లేదు, మనం తెలంగాణ చరిత్రను చెప్పబోతాం. మీరంతా ఈ 26 మంది కూడా తెలిసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము కూడా ఒక గొప్ప సినిమాలో, అంటే ఒక చరిత్ర చెప్పే సినిమాలో మేము భాగస్వాములు అయ్యాము, ఒక గొప్ప చరిత్ర చెప్పే సినిమాలో మేము కనిపించాము అని ఖచ్చితంగా మీరు సంతోషపడతారు. అది నేను హామీ ఇస్తాను ఖచ్చితంగా. సో ఆ రకంగా తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు ఒకసారి మన జర్నీ చూద్దాం. ఇంతవరకు నేను ఏ జిల్లాలో పోస్టర్స్ ఆవిష్కరించాను అన్నది ఒకసారి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ పోస్టర్ నేను లాంచింగ్ చేసినప్పుడు ఇది ఖమ్మం జిల్లా పోస్టర్. నేను తొలి పోస్టర్ నాకు లాంచింగ్, నేను 20 మందితో తొలి పోస్టర్ లాంచింగ్ చేశాను ఖమ్మం నుంచి. తర్వాత కొమరమి మాసిఫాబాద్, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, వరంగల్, వికారాబాద్ జిల్లా, హన్మకొండ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సూర్యాపేట జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 20 మందికి అవకాశం ఇచ్చడం జరిగింది. నల్గొండ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా. అంటే ఒక్కడిగా బయలుదేరిన నేను ఈరోజు దాదాపు 500 మంది సైన్యంతో ఒక పటిష్టమైన స్థితిలో నిలబడ్డాము. త్వరలోనే మిగతా 16 జిల్లాలు పూర్తి చేసిన తర్వాత మనం రెగ్యులర్ షూటింగ్కి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, మన యొక్క సినిమా కోసం మనం జర్నీ చేయట్లేదు, మనం ఖచ్చితంగా ఇంకా చాలా సినిమాలు తీయాలి, చాలా సినిమాలు మనం నటించాలి, చాలా ఆ అమౌంట్ మనమే తీసుకోవాలి, వచ్చిన లాభంలో మనమే తీసుకోవాలి. ఉంది మనం కేవలం ఒక రంగానికి పరిమితం కాకుండా ఒక కొత్త రంగానికి వెళ్ళాలి. ఈరోజు నిజం చెప్పాలంటే
ఒక 1000 మంది సాధారణ వ్యక్తుల్ని నేను సినిమా వైపు తీసుకెళ్తున్నాను. మామూలుగా అసలు సినిమా పరిశ్రమ అంటే తెలియని వ్యక్తుల్ని ఈరోజు ఒక 1000 మందిని తీసుకెళ్ళగలుగుతున్నాను అంటే అది చాలా నేను గర్విస్తాను, సంతోషపడతాను. కాబట్టి ఈ జర్నీ ఇలాగే కొనసాగాలి. ఈ జర్నీలో భాగంగా మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మన షూటింగ్ కూడా అంతే గ్రాండ్గా మనం సక్సెస్ చేసుకోవాలి. సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఇదే పట్టుదలతో ముందుకెళ్ళి మనం రిలీజ్ చేసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాలని ఆశిస్తూ, ఇంకొకటి నేను సహజ నిర్మాతల చేరికలో భాగంగా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో ఇంకా ముఖ్యమైన వ్యక్తి జంపాల విద్యాసాగర్ సార్ ఈరోజు రావాలి. వాస్తవానికి మేడారం జాతరలో ఉన్నారు. సార్ కూడా దగ్గర నుండి సేనాపతి పాలన వ్యక్తి కలవండి, ఇంకా పాలన వ్యక్తి కలవండి అని చెప్పేసి సారు రాకపోయినా కూడా నాకు ఫోన్లో డైరెక్షన్ ఇస్తూ జంపాల విద్యాసాగర్ సార్ అంటే సారు తను నాకు సార్ యాక్చువల్లీ డ్యూటీలో బిజీ ఉన్నా కూడా నాకు తన డైరెక్షన్ అంటే ఫోన్ చేయడం వల్ల వెళ్ళి కలిశాను. ఆ రకంగా కొంతమంది నేను సార్ వార్తలు తీసుకోవడం జరిగింది. సార్కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఇప్పుడు ఒకరొకరుగా నేను ఒక్కొక్క నిమిషం మన సినిమా నిర్మాణం గురించి టైం ఎక్కువలేదు కాబట్టి ప్రతి సహ నిర్మాత కూడా 1 నిమిషం మీ యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఫస్ట్ మేకల మహేందర్ సార్ రావాలి. ఈనాటి దుర్డి కుమ్మరాయ కుర్మ సినిమాలో భాగంగా ఆవిష్కరణకు వాల్ పోస్టర్ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు, సహ నిర్మాతలు, నాతోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, నమస్తున్నాను. ఎందుకంటే నేను నా వ్యక్తిగతంగా సేనాపతి గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాల్సి అన్న మనస్ఫూర్తి అనిపించింది. దొడ్డి కుమ్మరాయ ఎవరో నాకు కుటుంబంలో చెందిన వాడిని ఇంతకుముందు దొడ్డి కుమ్మరాయ అంటే నాకు ఇంతకుముందు తెలియదు. నేను ఈ రాజకీయంలో సర్పంచ్ అడుగుపెట్టిన తరుణంలో దొడ్డి కుమ్మరాయ సినిమా తీస్తారు సేనాపతి గారు ఆడడం వల్ల అసలు సినిమా తీయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే సభల వర్గాలు మన సినిమాలు చేస్తే మనకు బీసీ కులాలు అనుభవిస్తున్నాయి అని చెప్పే విధంగా అన్ని అగ్రవర్గ కులాలకే ఇండస్ట్రీలో ఛాన్స్ దొరుకుతుందని అని కంపెనీలు వేయడం. ఎందుకంటే రేపు పొద్దున సినిమాను రిలీజ్ అయిన తర్వాత చూసే విధంగా, ఆడే విధంగా కూడా మన సహకారం అందాలనే సేనాపతి గారి కంపెనీ వేయడం జరిగిందని నేను తెలుసుకున్నాను. మనము రేపు పొద్దున గవర్నమెంట్ కానీ వేరే వారు కానీ సినిమాను ఆడవేయకుండా చేసే క్రమంలో ఆ లోపల భాగంలో సేనాపతి గారికి పక్కనే ఉండి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సేనాపతి గారికి మరి ఇక్కడికి వచ్చిన మరి అతడి బృందానికి అందరికీ నా విప్లవోద్యమాలు. సరే, వాస్తవం ఏంటంటే ఇలా దొడ్డి కుమ్మరయ్య ఆయనే మరి ప్రజల కోసం ప్రాణం ఇచ్చినారు. ప్రజా ఉద్యమాలు ఆ రోజు ఊవెత్తున మరి రైతాంగ పోరాటాలు జరుగుతున్నాయి. మరి జమీందారు, జాగీర్దారు, మరి భూస్వాములకు వ్యతిరేకంగా మరి పోరాటాలు ఆ రోజు మరి జరగడం జరిగింది. మరి ఆ పోరాటం వల్లే తన అమూల్యమైన ప్రాణాలని త్యాగం చేయడం జరిగింది. మరి ఆ త్యాగమూర్తిని ఇవాళ మనం తలుచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. మరి నేను కూడా దాదాపు ఒక 15-20 సంవత్సరాలు ఒక విప్లవోద్యమాలు పనిచేసినాం. మేము పనిచేసి ఆ రోజు కూడా మేము ఎన్నో త్యాగాలు, అటువంటి త్యాగమూర్తులు అందించిన త్యాగ ఫలితంతో మేము కూడా మరి ఎన్నో రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. మరి దాన్ని పులిపూసుకొని మరి అలా సేనాపతి గారు మరి అతని త్యాగాన్ని మరి ఇలాంటి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మరి ముందుగా చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దీన్ని చాలా మంది మర్చిపోతారు. అంటే గతంలో ఏంటంటే మరి అనేక రకాల పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటం ఫలితమే మనం ఇలా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి మనకు అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ ప్రకారమే మరి మనం అందరం ఇలా సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, జడ్పీసీలు కానీ కావడం జరిగింది. మరి దీన్ని మరోసారి మరి సేనాపతి గారు మరి మన ముందుకు సినిమా రూపంగా మరి ఎంతో మంది అమరులైన మరి వాళ్ళ త్యాగాన్ని మన ముందు పెట్టడం కోసం ఈ సినిమా రూపంగా తీసుకురావడం జరిగింది. మరి సేనాపతి గారికి మనం అందరం మనస్ఫూర్తిగా మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఆయనకు అందరం సహాయ సహకారం అందించాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలని మరి ముందుకు రాని ఈ గవర్నమెంట్లు మరి ఇలాంటి ఏంటంటే దీనికి చట్టాలకు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వీటిని ముందుకు రానియవి. కాబట్టి ఆయనకు మనం అందరం సపోర్ట్గా ఉండి మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవసరమైతే మనకు సంఖ్యలు పడ్డా పర్వాలేదు, దానికి మనం అందరం త్యాగం చేయాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి మీ అందరికీ విప్లవోద్యమాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇప్పుడు
మరో సహ నిర్మాత యలమందల జగదీష్ సార్. యాక్చువల్లీ సార్ వచ్చేసి ఖమ్మం, కానీ ఖమ్మం నివారణ పూర్తి అయిపోయిన తర్వాత సారు పాపం 10 నెలలు ఆగాడు. పాపం 10 నెలలు ఆగాడు. ఇక్కడ స్పేస్ దొరకక ఇక్కడ ఖాళీ దొరికింది. పాపం ఒకటే కోరిక నన్ను ములుగులో ఏంటి అని ఒక చిన్న కోరిక కొడితే స్పేస్ మనీ తీసుకుని సార్కి దిగడి. ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ దొడ్డు కొమరయ్య సినిమా సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు సైనికులాగా బయలుదేరిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి, అన్నలకి, తమ్ముళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సేన అంటేనే సైన్యం అని నిరూపించుకున్న లంకా సేనాధిపతికి నా పాదాభివందనాలు. సైన్యాన్ని నడిపిస్తున్న సేనాధిపతికి తోడుగా రెహమాన్ అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ కార్యక్రమం ఏ జిల్లా తీసుకున్నా కానీ ఉవ్వెత్తున జనాలు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో అందరినీ కలుపుకొని ఐకమత్యతతో పోరాటం చేస్తూ ప్రతి ఒక్క చోట విప్లవ గీతాలతోటి అమరవీరులకు నివాళులు అర్పించుకుంటా ఎంతో మహత్తరమైన కార్యక్రమాలు జయప్రదం చేస్తూ అన్ని జిల్లాలను కూడా కలుపుకొని ఎంతో ఉడదుడుకులు ఎదుర్కొంటూ ఒకట అన్నట్టు ఇందాక ఒక వార్డుకో ఒక నియోజకవర్గానికో ఒక డివిజన్కో అయితే బాగు 33 జిల్లాలే కాకపోతే వివిధ పక్కనున్న ఉమ్మడి జిల్లా తెలుగు రాష్ట్రాలకు కూడా అన్న మిత్రుడు వివిధ జిల్లాలకు కూడా పోయి అక్కడ కూడా కమిటీ వేయడం జరుగుతుంది. సహాయ నిర్మాతలుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ త్యాగం చేసిన అమరవీరులకి, పోరాడిన వీరులకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనం ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. మనం రుణపడి వాళ్ళకి మనం ఏంటో నిరూపించాలి. వాళ్ళకి త్యాగం గుర్తు చేయాలంటే ఈ సినిమా ద్వారానే మనం గుర్తు చేయగలుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బీసీ, జై భీమ్, జై అంబేద్కర్, జై మైనార్టీ. యలమందల జగదీష్ గారు ఖమ్మంలో బాగా బిజీ పర్సన్గా ఉంటారు. ఇతను జాయిన్ కావడం కాకుండా అన్న నుంచి కూడా దాదాపు 10 మంది రావడం జరిగింది. ఇంకా దాదాపుగా ఇంకా కొంతమంది ఇంకా జాయిన్ చేస్తూ ఉన్నారు. అంటే మనం ఒకరికొకరు మనం 1000 మంది అవ్వడం కోసం ఎవరికి వారుగా మనం చేయము ఇంకా ఎందుకని కాకుండా ఈ మన సినిమా అనే సంకల్పంతో అన్న ముందుకు వచ్చి ఇంకా చేపిస్తున్నారు. అన్నకి ఆశగా తీసుకొని ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఇంకా ప్రయత్నాలు ముందు చేసుకుంటే ఈ 2-3 నెలల్లో సినిమా షూటింగ్ పక్కనే నర్సంపేట పాకాల మన ఊరికి గ్రామం ఉంది, పాకాల చెరువు దగ్గర, అక్కడ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. మనం వీలైన తొందరలో ఇప్పుడు 650 వరకు చేరుకున్నారు. ఇంకా కొద్దిగా 150కి మనం కష్టపడుకుంటూ పోతే మనకి సినిమాకి తొందరగా ముందే అయిపోతుంది. థ్యాంక్ యూ అన్న. సినిమాతో చేరిన వాళ్ళు మీరు కూడా మీ వంతుగా ఒక్క సహ నిర్మాతలు ఇవ్వండి. ఎందుకంటే మనం తొందరగా షూటింగ్కి వెళ్ళాలి కాబట్టి. నేను ఒక్కరిని కష్టపడతాను, ఇబ్బంది ఏం లేదు. నాకు ఓపిక ఉంది, సహనం ఉంది, నేను అన్నింటినీ తెగించి దిగాను. కానీ టైం లేట్ అవుతుంది కాబట్టి చేరిన వాళ్ళు మీ తరఫున ఒకరినో ఇద్దరు నాకు ఇవ్వగలిగితే నేను వాళ్ళ ఇతర జిల్లాలకు చేసుకుని ఫిల్అప్ చేసుకొని మన తొందరగా షూటింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అన్న చెప్పినట్టుగా దయచేసి చేరిన వాళ్ళు మీ తరఫున ఒకరినో ఇద్దరిని వాళ్ళని కోరుకుంటూ ఇప్పుడు మరో సహ నిర్మాత జీడిమండ పావని గారు 1 నిమిషం అక్కపోతురు. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. సహ నిర్మాతలకి నమస్కారం. నేను తెలంగాణ సినిమాలో పరిమితం అయిపోయింది. సినిమా అంటే కేవలం డబ్బులు మాత్రం తీస్తారని ఉంది. కానీ అక్కడ ఉన్నప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళకి సినిమాకి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది, కానీ వెళ్ళలేదు. నేను ఏమంటున్నానంటే మనలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక సహజ మాట ఇక్కడికి వచ్చినామంటే
ఈరోజు మన పోస్టర్లో ఒక ఫోటో ఉందంటే అది చిన్న అమౌంట్ కావచ్చు, 10,000 కావచ్చు, కానీ రేపటి నాడు సినిమా రిలీజ్ అయినప్పుడు అరే పలానా వ్యక్తి ఆ సినిమాకి సహాయపాత కదా, మీ పేరు నేను తెర మీద చూసిన, మీ ఫోటో నేను పోస్టర్లో చూసిన అని చెప్తుంటే ఆ వచ్చే ఫీలింగ్ కొన్ని లక్షలుగా మనకు దొరకదు. కాబట్టి నిజంగా మీ అందరినీ ఇండస్ట్రీలో తీసుకెళ్ళడం నేను నిజంగా సంతోషపడుతున్నాను. సాధారణ వ్యక్తుల్ని కూడా ఒక చిత్ర పరిశ్రమ తీసుకెళ్తున్నాం అని చెప్పడం గర్వంగా ఫీల్ అవుతూ ఇప్పుడు మరో సహ నిర్మాత మా మూడు శ్రీదేవి మేడం గారి గురించి 1 నిమిషం మాట్లాడుతుందిగా ఆహ్వానిస్తాం. వారి బదులు మా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరో సహ నిర్మాత గోపపోయిన అక్షయ రామ్మా. నీ పేరు చెప్పండి. ఓకే ఓకే డాన్స్ చేస్తావా? షూటింగ్ లేదు. కలిసి దీని గురించి మాట్లాడిన పరిచయమైన సేనపతి అయితే మేము కూడా ఇక్కడ ములుగు జిల్లా గురించి ఉద్యమాలు జరిపాము. మేము కూడా జరిపిన ఉద్యమాలు విరాహార దీక్ష చేసాం, పోలీస్ స్టేషన్ అటువంటి సేనాపతి గారు ఒక కార్యక్రమం, కొత్త కార్యక్రమం చేపట్టింది. ఆయన ఎంత పొగినా తక్కువే, అందుకని నేను మాట్లాడాల్సుకున్నానంత కాదు. ఆయన పొగతారంటే ఎంత పొగినా తక్కువే. ఆయన చేసే సాహసం, ఆయన చేసే కార్యక్రమం రెడ్డి గంగాయ గారు, కర్తర్ గారు, ఇదంతా సాయుధ పోరాటం చేసినప్పుడు అప్పుడు రైతాంగ సాయుధ రైతాంగ పోరాటం మన ప్రాణాలు గురించి తెలంగాణ ముందు ప్రాణాలు కూడా తెలియపరచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన సేనాపతి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వచ్చినప్పుడు ఈ జిల్లా నుంచి చేరిన తొలి సహాయ నిర్మాత సార్. ఫస్ట్ సార్ మీటింగ్ పెట్టగానే బయటకు వచ్చి ఒక మాట అన్నాడు, సేనాపతి నా పేరు రాసుకోదాను సహాయ నిర్మాత గారు. మీకు గుర్తుందో నాకు తెలియదు సార్. మీరు దగ్గరకు వచ్చి నన్ను పిలుచుకొని ఫస్ట్ నా పేరు సేనాపతి అని చెప్పారు. మీరు నా తొలి సహాయ నిర్మాత ములుగు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఖచ్చితంగా మన తెర మీద చూపించే బాధ్యత నాది ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫాలో చేస్తున్నాం సార్. ఏమైంది సార్? థ్యాంక్ యూ సార్. మీ గురించి మన డైరెక్టర్ సేనాపతి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువలే. ఎందుకంటే ఈ పోరాటానికి ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మరి ఎవరు కూడా ఎన్నో సినిమాలు తీసారు, ఎంతోమంది డైరెక్టర్లు, వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు. కానీ ఇలాంటి ఈ ఆలోచన ఇంతమంది జనాభాతోటి 33 జిల్లాల జనాభాతోటి ఒక ఇంట్లోనే మన ఇంట్లో మనకే ఒక 10-12 మంది ఉంటే ఒకరి మాట ఒకరి అటువంటిది మీరు ఇంత ఒక జిల్లాకు 26 మందిని మీరు ఎలా మాట్లాడుతురో, ఎలా కన్విన్స్ చేస్తున్నారో కానీ ఖచ్చితంగా మీ మాట వింటూరు. నేను కూడా వింటున్నా, నాలాంటి మంది ఎంతోమంది ఈసారి కూడా ఎంతోమంది వింటూరు. కానీ నేను ఫాలో అవడం మా గొప్ప, మా అదృష్టం కూడా. ఇది ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టినందుకు ఈ మన ఇలా సహ నిర్మాతలతోటి మనం చేసే ఈ సినిమాకు చాలా గొప్ప విషయము. నేను కూడా అదృష్టవంతులం. నేను కలిసినందుకు కూడా నేను కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. మనం అందరం కూడా జర్నలు అందరం కూడా ఇంకా ఒకరిద్దరిని మనం చేసుకోకపోతే తొందరగా మనం 33 జిల్లాల మంది అయిపోతారు. మన సినిమా షూటింగ్ స్టార్ట్ కావాలి. మనం కూడా గొప్పగా విజయం సాధించాలి.
ఎవరు మనం కూడా గౌరవంగా సార్ పేరు తెచ్చుకొని చెప్పుకొని మనం కూడా గొప్పగా ఫీల్ కావాలి. మనం కూడా కొన్ని మన ఆశలన్నీ మనకు దక్కుతాయని నా ఆలోచన. కానీ మీ అంత ఆలోచన అంటే ఎవరికి కూడా లేదు. మన సేనాపతి అంటే సేనాధిపతి వారు మన సైన్యాన్ని తీసుకొని ఎంత పెద్ద పోరాటానికి ముందడుగు వేస్తున్నాయంటే అది చెప్పలేనంత ఆనందం, వాళ్ళు చెప్పలేనంత గొప్ప విషయం కూడా. మీ అందరికీ నా నమస్కారం. ములుగు జిల్లా దొడ్డికొమర సినిమా పోస్టర్ ఆవిష్కరణ అందరికీ శుభాకాంక్షలు. ములుగు జిల్లా వారికి ఎక్కువ మాట్లాడడానికి మాకు కూడా టైం లేదు. మేము చాలా దూరంగా వచ్చాం. ఇక్కడ మేడారం సమక సార్ పోవాలనుకుంటున్నాం కాబట్టి కదా అందరు చెప్పిందే నేనేం చెప్పను. ఇంకా కొత్తగా చెప్తే ఏం చెప్తా అంటే మాది యాదాద్రి భువనగిరి జిల్లా. మేము చేయలేక కానించి ప్రతి ఒక్క జిల్లాలో ఒక 2 లేదా 3 లేదా 5 మంది చేంజ్ చేయించుకుంటూ వస్తున్నాం. ఈ ములుగు జిల్లాలో కూడా దాదాపు 4 చేంజ్ చేయించాం. ప్రతి జిల్లా మేము చేయలేక కానించి విప్పరాములు కానీ, డొల్లముత్యాలు కానీ, కాలయ్య కానీ, నేను కానీ, లావణ్య కానీ ఇంకా కొంతమంది రాలేదు. ప్రతి జిల్లాకు కూడా మేము సేనాపతిని బట్టి మేము సైన్యంగా మేము బరాబర్ ఉంటున్నాం. మా వంతుగా మీ వంతుగా నేను చెప్పేది ఒకటే, అందరూ చెప్తున్నారు అన్న గురించి, కానీ అది 100% సక్సెస్ అవుతుంది. నా వంతుగా మీ వంతుగా మనం చేసేదంటే ఒక్కొక్కరిని చేంజ్ చేయడమే మన కర్తవ్యం. అట్లయితే ఈ ఉన్న 16 జిల్లాలు కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. మనందరినీ చిరంజీవి, నాగార్జున అందరి మనం చూస్తే మనల్ని వాళ్ళు చూడాలి. వాళ్ళు చూడాలంటే మనం ఒక్కొక్కరు తొందరగా మనము నేను సినిమాలు చేయలేదా మీకు వచ్చింది మీరు రావాలి. మన ఫ్రెండ్స్కో మన చుట్టాలకు ఎవరికో చెప్తూనే ఉండాలి. జర ఒక 2 నెలలు కష్టపడి 3వ నెలలో ఈ సినిమా మనం చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా టీం ఒక 5 మంది ఉన్నాం. మేము చాలా వర్క్ చేస్తున్నాం. సేనాపతి అంతా తెలుసు. ఇక నేను ఎక్కువ అందరికి రిక్వెస్ట్గా రిక్వెస్ట్గా ఒక్కొక్కరు తయారు చేయండి. దయచేసి ఈ సినిమాకు అందరూ సహకరించండి. సెలవు సార్. కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మన సేనాధ్యక్షుడు సేనాపతి గారు మన అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం జరిగింది. అంటే 33 జిల్లాలను ఏకతాటికి తీసుకురావడానికి మనంతో మేము కూడా ఏకీభవించి నడుస్తున్నాం. మాది కొద్దిగా లేట్ అయింది. ఇప్పటి వరకు ఎప్పుడో జరిగేది ఉండే, పోయిన నెలలో లేట్ అయింది. ఈ నెలలో కంప్లీట్ చేస్తున్నాము. ఈ నెలలో మీరందరూ కూడా మా జిల్లాకి రావాలి. మా యొక్క విజ్ఞప్తి అనుకోండి, ఏ రకంగానైనా మీరు మా జిల్లాకి వచ్చి మా జిల్లాలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. అంటే 33 జిల్లాలను ఆశీర్వదించాలి మీరు మా జిల్లాకి వస్తే. తర్వాత ఇంకా చెప్పాలనుకుంటే బాగా ఉంది. ఇది ఏంటంటే మనం అణగారిన వర్గాలకు ఎవరు ముందుకు రాలేదు ఇప్పటి వరకు. మన సేనాపతి గారు వచ్చింది అంటే మనకు దేవుడు ఎట్లా కల్పించిండో, ఏ రకంగా ఎప్పుడో ఈ రకంగా తీసుకొచ్చిండో మనకు ఏమో తెలియదు. కానీ దేవుడి రూపకంగా మనందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక 1000 మందితోటి సినిమా తీపించి మనకే పారితోషికం ఇవ్వడం ఎవరు చేయని పని, సాధ్యం కాదు. మా జిల్లాకి వచ్చిన మాట్లాడాలి దయచేసి నాకు నేను అనుకోలేదు. 26 మంది చేర్పించింది. ఒక్క వ్యక్తి 26 మంది చేర్పించారు. నిజంగా ఒక్కసారి మేడం గురించి క్లాప్స్. ఎందుకంటే సాధ్యం కాదు. ఒక వ్యక్తి 26 మంది చేర్పించడం అంటే ఈజీ కాదు. కానీ మేడం మీకు ఈ సభ ముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటూ అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు ఒక మంచి ముఖ్యమైనటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. అదే మన ఈ పైన ఉన్నటువంటి మన వీళ్ళ త్యాగాలు, మనం ఇవాళ మనకి తెలంగాణ రావడానికి వీళ్ళందరూ ఆత్మార్పణ చేసినటువంటి అమరవీరులు, వీరి ఆశయాల్ని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆలోచన కానీ అంశం కానీ మనందరిపైన ఉంది. అందుకనే ఇప్పటికీ సేనాపతి గారు ఏదో ఒక సినిమా తీయాలనే ఆలోచనతో ఎక్కడో ఒక ఆర్టికల్ చదివి దానికి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ దొడ్డికొమరయ్య సినిమాని తీయాలనేటువంటి ఆలోచన, ఇవాళ అమరవీరుల త్యాగాల్ని చదివి వాళ్ళందరి త్యాగాల్ని మన ముందుకు
తీసుకొచ్చి వస్తున్నటువంటి తరానికి కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో గట్టుకొమరయ్య సినిమాని నిర్మించాలనే ఉద్దేశంతో ఇవాళ 17 జిల్లాల్ని ఒక తాటి మీద తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఇవాళ ఈ మొన్న మధ్యకాలంలో నారాయణమూర్తి ఒక సినిమా తీశారు యూనివర్సిటీ. ఇవాళ సినిమా చూడండి రా బాబు అని చెప్పేసి కొంతమందికి ఫ్రీగా టికెట్లు కొని యూత్కి ఇస్తే సగం మంది సినిమాలు చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే మన గ్రామాల్లో మన ఇళ్లలో కూడా మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల్ని చదువుకొని కాలేజీలోకి వెళ్ళేటువంటి యూత్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరము. అలాగే మన అమరవీరుల త్యాగాల్ని వాళ్ళ చరిత్రని ముందుకు తీసుకుపోయి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మన అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి గట్టుకొమరయ్య సినిమా సహనిర్మాతల పైన ఉన్నదని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాను. అలాగే మన సేనాపతి గారు ఇవాళ ఒక సైన్యాన్ని తయారు చేస్తా ఉన్నారు, వారికి హ్యాట్స్ ఆఫ్. అలాగే నాకు అనిపిస్తుంది రోజు పొద్దుకి 4 సార్లు ఫోన్ చేస్తూ ఉంటాను, టైంకి మీరు కొత్తగా జిల్లాలోకి హాజరుగానని. డైరెక్టర్ కన్నా ముందు నాకే ఎప్పుడు తొందరగా అయిపోతుంది ఆ జిల్లాలో, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచన, ఆ సంకల్పం ఎందుకు వస్తుందో నాకే అర్థం కావట్లే. ఇప్పటికీ నేను ఇంకా 26 మందే కాదు, అసలు నేను ఇంకా దానికి న్యాయం చేయలేకపోతున్నాను ఏమో అని నేను మా నియోజకవర్గం నుండి 50 మందిని సినిమాకి సహనిర్మాతలుగా అందించాలని చెప్పేసి మన సహనిర్మాతలు ములుగు జిల్లా సహనిర్మాతల మన లాంచింగ్ ఆధ్వర్యంలో నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మేడం, మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పండి డైరెక్టర్ గారు చెప్పండి అంతే తప్పితే ఏ రోజు కూడా ఫీల్ కాలేదు. ఏంటి ఈయన ఇలా ఫోన్ చేస్తాడు రోజు నాకు ఇలా ఎప్పుడు అనుకోలేదు. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా 50 మంది ఇస్తారు. తెలంగాణలోనే మీరు మీ నియోజకవర్గం ప్రత్యేకమైన నియోజకవర్గం ఏర్పడుతుందని తెలిసి, ఎందుకంటే ఒక వ్యక్తి 50 మంది ఇవ్వడానికి ఈజీ కాదు, అది మీరు తొందరగా ఫిలప్ చేస్తారు. ఎందుకంటే అది నాకు తెలుసు, మీరు ఎలా ఫిలప్ చేస్తారో నాకు తెలుసు. ఆల్రెడీ 26 మంది దాటిపోయారు. 26 మంది ఇవ్వడం పెద్ద ఈజీ, పెద్ద కష్టమేం కాదు. మీరు ఆ రకంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మరో ఓకే, ఆల్మోస్ట్ అందరు కవర్ అయిపోయారు. గాలేశ గారు మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ సార్. మా అనితారెడ్డి గారు మేడం గారు ఒక్క నిమిషం అనిత ఒక్క నిమిషం. ఓకే, మా మహబూబాబాద్ జిల్లా గట్టుకొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ కో చైర్మన్, మా సహనిర్మాత, మా సహచరుడు, మా అనుచరుడు, మా క్లోజ్ ఫ్రెండ్, మంచి డాన్సర్ రావుల శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఈరోజు మన గట్టుకొమరయ్య సినిమా సమ్మక్క సారక దివ్యలతోటి ఇక్కడ మన సినిమాను సక్సెస్ కావాల్సింది అని ఆ సమ్మక్క సారక దివ్యలు ఆశీర్వదించడం వల్ల మనం ఈ సినిమా వాల్ పోస్టర్ విడుదల చేసుకుంటూ ఈరోజు మన గట్టుకొమరయ్య సినిమా సహాయ నిర్మాతలుగా చేరినటువంటి ఈ ములుగు సహాయ నిర్మాతలందరికీ, వచ్చినటువంటి సహాయ నిర్మాతలు ఇతర జిల్లాల నుంచి వచ్చేస్తున్నటువంటి సహాయ నిర్మాతలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ సహాయ నిర్మాతలు అందరూ చెప్పారు, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ చెప్పలేదు కాబట్టి మన డైరెక్టర్ గారు 1 నిమిషం ఇచ్చారు కాబట్టి ఆ నిమిషం వరకు నేను మాట్లాడతాను. పెద్దలందరూ మాట్లాడారు. మనకు ఒకటే విషయం ఏంటంటే అందరికీ ఒకటే నిర్ణయం, ఒకటే మాట, ఒకటే నిర్ణయం, మనది ఒకటే ఏజెండా. గట్టుకొమరయ్య సినిమాని సక్సెస్ చేయడమే మనకి అందరినీ ఆలోచన. దీనికి మన డైరెక్టర్ గారు ఎంత కష్టపడుతున్నది, ఎంత సంకల్పంతో దీంట్లో సినిమాలో మనం చేర్పించడానికి కోసం ఎంత సహాయ సహకారాలు మనకు అందించిందో మనందరికీ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక సీరియల్ కోసం పోవడానికి కోసం మనకు అవకాశం దొరకక హైదరాబాద్లో చుట్టూ వేలకు ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మనకి కావాలని చెప్పేసి అని మన డైరెక్టర్ గారు వచ్చి ఒక జిల్లాకి 26 మందిని తీసుకుంటున్నాము, మీరు చేరండి, కేవలం 10,000 రూపాయలు నియమితం చేస్తే ఈ ఒక్క సినిమా కాదు, మనకి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అమర వీరులు ఎందరో ఉన్నారు, వాళ్ళ చరిత్రలు అందరూ బయట తీసి మనం చూపిద్దాం. ఇప్పుడున్న జనరేషన్లకి గట్టుకొమరయ్య అంటే ఎవరో తెలియదు, అమర వీరులు ఎవరో తెలియదు, పేర్లు చెప్పడానికి కూడా గుర్తురాదు. ఆ విషయం తెలియజేయడం అంటే ఇప్పుడున్న జనరేషన్కే కాదు,
రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు అమరవీరులు ఎంతోమంది త్యాగమూర్తులు భూమి కోసం ముక్తి కోసం పోరాడి ఎట్టి చాకరి విముక్తి కోసం ఎన్నో అమరవీరులు త్యాగాలు చేసినటువంటి చరిత్ర మన తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డలో ఇలాంటి సినిమా తీసుకున్నామంటే తెలంగాణ ప్రజలు చాలా ఉత్సవంగా దీన్ని సహకరిస్తారు అని దీవెనతోటి ఈ సమ్మక్క సారక్క దీవెనలు ఎప్పుడు ఎలివేల్లో ఉంటాయని చెప్పేసి అని ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు మర్చిపోలే కదా, ఎందుకంటే దొడ్డి కొమరయ్య సినిమాని ఇస్తున్న అన్నగారికి పాదాభివందనం. ఎందుకంటే ఈ చరిత్ర కనుమరుగు కాకూడదు. దీన్ని ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో పిల్లలకు నేర్పించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా అనువదకడానికి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు చాలా రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి వాళ్ళ శుభ లాభాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుసు ఇలాంటి రాకుండా కోసం మళ్ళీ ఉద్యమ చరిత్రను ముందు పెట్టి తెలంగాణ కోసం కాకుండా తెలంగాణలో ఉండబడిన సంపదను ఏ విధంగా రక్షించుకోవాలి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఎందుకు పోరాటం చేశారు, వాళ్ళు ఎందుకు అమరులయ్యారు, అమరులకు కావాల్సిన అవసరమే ఉన్నది కానీ ఆ వీరత్వాన్ని ముందు పెట్టి ఇంత మంచి గొప్ప సినిమా తీస్తున్న అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ రోజు ఇక్కడికి రావడానికి జగదీష్ గారు అన్నగారు చాలా నాకు అవకాశం కల్పించారు. నేను ఖచ్చితంగా ఈ సినిమాకు నా వంతు సాయంగా నాతోటి ఇంకా ఇద్దరిని సాయ నిర్మాతలుగా జాయిన్ చేస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీకి విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను బంజారా ఆల్బమ్ చేసేటప్పుడు నాకు సేనాపతి గారు పరిచయం అయ్యారు. అప్పుడు సేనాపతి గారు 2026లో వరిచేల గట్ల మీద 2006లో వరిచేల గట్ల మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ తీస్తున్నారు. నేనేమో మా బంజారాలో సాసుబాడి సాగు ఇదే కెమెరామెన్గా నేను చేస్తున్నాను. అప్పటి నుంచి మా ప్రయాణం ఇలానే కొనసాగుతూ నేను ఈ సినిమా కూడా నేను నిర్మాతగా చేరాను. నాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడ నిర్మాతగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి మా మామగారైన మన వెంకయ్యనాయక్ గారు ఎక్కడ ఉన్న ఒకసారి స్టేజ్ కాడికి రావాలి. మన భూపాలపల్లి జిల్లాలో సహాయ నిర్మాతగా వేయాలని మా డైరెక్టర్ గారిని కోరుతున్నాను. అదే కమిటీ చైర్మన్ గారిని కూడా కోరుతున్నాను. కంపల్సరీ మా తోటి మిత్రుడు ఫోటోగ్రాఫర్ మా రాము, వాళ్ళ అన్నదమ్ములు రాము లక్ష్మణ్ ఇద్దరు. అయితే మన లక్ష్మణ్ చేరలేదు. లక్ష్మణ్ని కూడా మన భూపాలపల్లి జిల్లాలో జాయిన్ అవుతారు. కంపల్సరీ వీళ్ళని కూడా తీసుకోవాలని మా సినిమా డైరెక్టర్ గారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం సహనిర్మాతలుగా మహనీయుల చిత్రపటాలతో పాటు మన ఫోటోలు కూడా వేసి వాటిని మనం స్మరించుకోవడం కోసం దాన్ని రూపణ చేయడం జరిగింది. వారు అన్ని సామాజిక వర్గాల వారు ఆ ఫోటో ఫ్రేమ్లో ఉంటారు. అది మనం ఫోటో ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మన ఇంటికి వచ్చే మిత్రులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చూసి ఏంటి అంటే ఆ మహనీయుల చరిత్ర సినిమా తీసుకున్నాం మేము. నేను ఒక నిర్మాత అని చెప్పి గర్వంగా చెప్పుకోవడం కోసం అది మేము ఫోటో ఫ్రేమ్ చేయించాము. అది జాగ్రత్తగా భద్రపరచుకొని అది ఫోటో లామినేషన్ చేయించుకొని ఇంట్లో పెట్టవలసిన కోరుతున్నాం. అదేవిధంగా 1000 మందికి ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య సొసైటీ నుంచి వాళ్ళు 40% వాళ్ళకి కుటుంబానికి వెళ్ళి 60%లో మన అందరికీ కూడా షేరింగ్ ఉంటుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో సినిమా బ్రహ్మాండంగా మీ అందరి ఆశీస్సులతోటి విజయవంతంగా
బయటికి వస్తుంది, ఇది కంప్లీట్ అవుతుందని మనం అందరం నమ్ముతూ ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అక్కడ ఎంతమందితో మహనీయులు ఉన్నారో సూర్యభాస్ గారు కావచ్చు, తర్వాత మన సర్దార్ పాపన్న, పండగ సాయన్న, భాగ్యాన్ని వర్మ, కొమరం భీం, దొడ్డి కొమరయ్య, మొగిలి బద్దయ్య గౌడు, తాళం నాయకు, సూరం ప్రతాప్ రెడ్డి, మన ప్రకాష్ జైన్, చాకలి ఏలమ్మ, నల్ల నరసింహులు, జప్ప లింగయ్య, బిల్లి నెలతక్క, కొత్తూరు సీతాగుప్తా, వీరి నరసింహరావు అంటే జయశంకర్ సార్, కొలిశెట్టి రామదాస్, కావాలి సువర్ణ, దిరా సువర్ణ అంటే వీళ్ళందరూ ఒక్కొక్క కమిటీ నుంచి వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళందరూ చైతన్యంలో రాబోయే రోజుల్లో మనందరితోటే ఇక్కడికి రాబోతున్నాయి. ఈ గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చిన సేనాపతి గారికి మనం అభినందన తెలియజేస్తూ ఒక్కొక్కరుగా ఇప్పుడు సన్మాన రైతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఒక 15 నిమిషాలు ఊహించుకుందాం. అన్న మీరు మిడిల్లో రండి అన్న, దగ్గర మిడిల్లో రండి. చూడండి అన్న, చూడండి రేమన్నా ఓకే ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఇది చూడండి అన్న, దగ్గరకు ఉండండి అన్న, అన్న దగ్గర ముందు ఇది చూడండి. ఓకే థ్యాంక్ యూ మేడం. అన్న దగ్గర జరగదు అన్న, రేమన్నా ఇలా చూడండి. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఓకే రెడీ అన్న, దగ్గరకు ఉంది. రెడీ ఇక్కడ కొంచెం హెడ్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ దగ్గరకు ఉంది. ఓకే రెడీ చూడండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మరో సహనిర్మాణ అన్నగారు ఇటు చూడండి, ఇటు దగ్గర. ఓకే రెడీ, మేమున్నాం గమనించండి. మరో సహనిర్మాణ అన్న దగ్గరకు ఉండండి. రెడీ మన ఇప్ప రాముగారు రాము సార్ ఓకే రెడీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సన్మానించాలి. అలాగే మన హక్కుల గాలయ్య గారు వచ్చి ప్రశంస పత్రం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తారు. మా భువనగిరి సహనిర్మాత భువనగిరి సార్. ఓకే రెడీ అన్న దగ్గరకు ఉండు. అన్న ఇటు చూడండి. ఓకే రెడీ. థ్యాంక్ యూ సార్. ఒకసారి సహనిర్మాతలు సాధారణ వ్యక్తులు సినిమా వైపు వెళ్తున్న పట్టుకోండి సార్, దగ్గర డైరెక్టర్ దగ్గర పాపని యువతలకి రైట్. ఓకే ఇటు చూడండి. రెడీ 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 సార్. ఇలాగే ఉండండి. ఓకే ఒక్క నిమిషం. ఓకే రైట్. మరో సహనిర్మాత జిడుగు మీరు దగ్గర ఉండండి. ఓకే నా ఇటు రైట్. కెమెరామెన్ మా లక్ష్మణ్ గారిని సన్మానించాల్సిందిగా సార్. చిన్నబాబాయ్ భూమయ్య సార్ని ఆహ్వానిస్తున్నాం.
థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. మా సినిమా నిర్మాణంలో మీరు కూడా రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న రమన్ భాయ్ జరా ఇటు చూడండి. అలాగే ఓకే. మరో కొత్త సహ నిర్మాత సార్ భాగ్య నాయక్ సార్కి స్వాగతం చెప్తున్నాం మా భూపాలపల్లి జిల్లా నిర్మాణ కమిటీ తరఫున. వారి ముఖ్య బాలాజీ గారు సన్మానించారు వాళ్ళ మామగారికి. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే రెడీ రెడీ రెడీ. అలాగే ఉండండి. మా మరో సహ నిర్మాత మనోజ్ సార్ని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. మీకు కూడా రండి, అందరం కలిసి చరిత్ర బయటదిద్దాం. అబ్దుల్ రెహమాన్ గారు సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తాం. సార్ దగ్గరండి. ఓకే దగ్గరకండి. అలాగే ఓకే అంతే. ఓకే వెయిట్ వెయిట్ సార్. ఇది చూడండి అందరూ. మేడం మీరు కొంచెం జరిగారు, కొంచెం ఉండండి. ఓకే గోడ 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 అంతే ఉండండి. ఒక్క నిమిషం. వెయిట్ వెయిట్. నవ్వాలి ఒక్కరు నవ్వలేరు, అందరి ముందు కూర్చోరు. ఓకే 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 చూడండి. అమ్మాయి ఎవ్వరన్నా నవ్వుతలేదు, చిన్న అమ్మాయి ఓకే మజ్జిగ డౌన్ చేయండి, వాళ్ళ ఫేస్ మీదకి వస్తాను. రైట్ సార్, సార్ ఓకే. ఇటు చూడండి అన్న, ఇటు చూడండి అమ్మలో ఇటు. ఓకే స్లోగన్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, సాధిస్తాం మీ ఆశయాలను ఇప్పటికైనా, సాధిస్తాం ఆశయాలను ఇప్పటికైనా, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వార్తటి కొమరయ్య, వార్తటి కొమరయ్య, వార్తటి కొమరయ్య ఆశయాలను, వార్తటి కొమరయ్య ఆశయాలను. థ్యాంక్ యూ సో మచ్. చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిసిన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే స్టూడెంట్స్ సార్ కొంచెం ఇక్కడ. ఓకే రెడీ రెడీ. ఓకే వెయిట్ వెయిట్ వెయిట్. అలాగే ఉండండి. వన్ మోర్. ఏ రావులా
ఓకే